గమనించిన కలెక్టర్ మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా పెరిగిపోతున్న చెత్త కుప్పలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో కలెక్టర్ ఆకస్మికంగా పట్టణంలో పర్యటించారు. పలు కూడళ్లలో పేరుకుపోయిన చెత్త కుప్పలను పరిశీలించారు. వెంటనే వాటిని తొలగించి రేపటి నుంచి డోర్ టు డోర్ చెత్త కలెక్షన్ ప్రారంభించాలని కమిషనర్ వెంకటరామిరెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. డంపింగ్ యార్డ్ లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందన్నారు. అధికారులతో చర్చించి డంపింగ్ యార్డ్కు స్థలాన్ని నిర్ణయిస్తామని కలెక్టర్ మీడియాకు చెప్పారు. డంప్ యార్డ్ ఇష్యూ వల్ల లాస్ట్ 1 month నుంచి ఈ శానిటేషన్ ఇబ్బంది అనేది చాలా జరుగుతూ ఉండింది. గార్బేజ్ లిఫ్ట్ చేయడానికి చేసినప్పటికీ కూడా అది ఎక్కడ వేయాలి అనే ఒక సమస్యతోటి ఊరంతా కొంచెం అలాగ డర్టీగా ఉండడం, సరిగ్గా ప్రాపర్గా శానిటేషన్ వర్క్ అంతా కూడా ప్రాపర్గా జరగకపోవడం అనేది గమనించాము. న్యూస్ పేపర్లో కూడా చూసాం, ప్రజాప్రతినిధులకు తెలపడం అయింది. అయితే దీని మీద సమస్యకి ఏం సొల్యూషన్ చూడాలని చెప్పేసి మనకు ఆల్రెడీ ఎక్వైర్ చేసిన ల్యాండ్స్ నరసాపురం టౌన్ కోసం ఉన్నాయి. ఆ బిట్స్ 2 చూడడం జరిగింది. అయితే దీనికి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది అంతా కూడా చర్చిస్తున్నాము. తొందరలోనే ఒక సొల్యూషన్ తోటి మేము ముందుకు రావడం జరుగుతుందండి. చేస్తాం, మేము సొల్యూషన్ దానికోసం చేస్తాం. అంటే ఇప్పుడు దానికి వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ కనుక మనం వేరు చేసుకునే దానికి కొంత ప్రయత్నం చేస్తే చాలా వరకు కూడా సమస్య కూడా తగ్గుతుంది. వెట్ వేస్ట్ వరకు కూడా మనం డీల్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా ఆలోచన చేస్తాం. మేడం, గత 4-5 monthsగా నరసాపురంలో 31 వార్డులు కూడా ప్రతి వార్డు డంపింగ్ యార్డ్లో ఉంది మేడం. దాన్ని ఏ రకంగా క్లియర్ చేద్దామని మీరు అసలు ఏమైనా ప్రపోజల్ ఏమైనా అనుకున్నారు మేడం? అసలు ఎక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. దాని గురించి లాస్ట్ 10 days బ్యాక్ జేసీ గారు కూడా వచ్చి చూసి వెళ్ళారు.